ఈరోజు వాక్యం విన్న తర్వాత మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత మీకు రీడింగ్ అసైన్మెంట్ ఏంటి అని అంటే, న్యాయాధిపతుల గ్రంథం 6, 7, 8 అధ్యాయాలు చదువుకోండి. చదివితే కొంత నేను నోటికి చెప్పినటువంటి స్టోరీ మీకు అర్థం అవడానికి అవకాశం ఉంటుంది. ఓకే, న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయం, 7వ అధ్యాయం, 8వ అధ్యాయం. ఇశ్రాయేలీలు దేవుని దృష్టిలో పాపం చేసిన ప్రతిసారి శత్రు రాజ్యాలు, చుట్టూ ఉన్నటువంటి శత్రు రాజ్యాలు ఇశ్రాయేలీల్ని హింసిస్తూ వారి మీదకి దండెత్తి రావడం, మళ్ళీ వాళ్ళు దేవునికి మొరపెట్టుకోవడం, వారి నుంచి విడిపించడానికి దేవుడు ఆ సమయానికి ఒక నాయకుడిని పంపించడం అనేటటువంటిది ఇశ్రాయేలు చరిత్రలో సర్వసాధారణం అయిపోయింది. న్యాయాధిపతుల గ్రంథంలో దీన్ని మనము కంటిన్యూస్ గా చూస్తూ ఉంటాం, ఒక సర్కిల్ లాగా చూస్తూ ఉంటాం. వాళ్ళు పాపం చేయడం, శత్రువులు వాళ్ళ మీదకి రావడం, మళ్ళీ వాళ్ళ దేవుడికి మొరపెట్టడం, దేవుడు వారిని కాపాడడానికి ఒక నాయకుడిని పంపించడం, మళ్ళీ కాసేపు బాగుండగానే మళ్ళీ దేవునికి తిరుగుబాటు చేయడం, మళ్ళీ శత్రువులు రావడం, మళ్ళీ ఒక నాయకుడిని పంపించడం, ఆ నాయకుడు వారిని విడిపించడం, ఇది రెగ్యులర్ గా జరుగుతూనే ఉంది. ఇలా జరుగుతూ న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయానికి వచ్చేసరికి గిద్యోను అనేటటువంటి ఒక ఆయన న్యాయాధిపతిగా ఇశ్రాయేలీలకి వచ్చాడు. ఆ విషయం మనం దాన్ని బ్యాక్గ్రౌండ్ గా పెట్టుకొని మనము ఈరోజు కొన్ని విషయాలు మనం ధ్యానిస్తాం. మంచిది, ఈరోజు సబ్జెక్ట్లోకి వద్దాం. ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయంలోనికి రండి. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 8వ వచనం. ప్రసంగి 7వ అధ్యాయము 8వ వచనం. కార్యారంభము కంటే కార్యాంతము మేలు. జస్ట్ కీప్ దిస్ ఇన్ యువర్ మైండ్. కార్య ఆరంభము కంటే కార్యాంతము మేలు. మన తెలుగు భాషలో ఒక సామెత వాడతారు, ఆరంభ శూరత్వం అని. అంటే ప్రారంభించినప్పుడు చాలా శూరత్వాన్ని, వీరత్వాన్ని చూపిస్తారు, ముగించే వరకు ఆ కంటిన్యూటీ అనేటటువంటిది ఉండదు, అది మధ్యలో ఆగిపోద్ది. దేవుని వాక్యానుసారంగా మనం ఎంత పర్ఫెక్ట్ గా చేస్తున్నాం అనేది ముఖ్యం కాదు, మనము పని చేస్తూ ఉన్నామా లేదా అనేది చాలా ప్రాముఖ్యం. అంటే పర్ఫెక్షన్ రావట్లేదని పని అవ్వకూడదు, పని చేస్తూ ఉంటే పర్ఫెక్షన్ వస్తుంది. ఈ భూమి మీద నోబడీ ఈజ్ పర్ఫెక్ట్, నోబడీ కెన్ బి పర్ఫెక్ట్, కానీ we all should be engaged in a process to progress. ఏదో విచిత్రమైన పదాలు వాడేస్తున్నాను అనుకోకండి, నేను అవన్నీ కూడా మీనింగ్ఫుల్ గానే వాడుతున్నాను. నోబడీ ఈజ్ పర్ఫెక్ట్, నోబడీ క్యాన్ బి పర్ఫెక్ట్, బట్ మనం చేసే ఏ పనైనా సరే ఇట్స్ అ ప్రాసెస్ అండ్ ఇట్ విల్ హ్యావ్ సమ్ ప్రోగ్రెస్. దీనికి వాక్యాధారాన్ని కనుక మనం చూపించి మాట్లాడాలనంటే, నేను ఇదివరకే పట్టబడి తిని అని అయినను, సంపూర్ణ సిద్ధి పొంది తిని అని అయినను నేను అనుకొనుట లేదు అని అపోస్తలుడు పౌలు మాట్లాడుతున్నాడు. అంటే ఐఎమ్ నాట్ యెట్ పర్ఫెక్ట్, కానీ ఒకటి చేయుచున్నాను, వెనక ఉన్న వాటిని మరిచి ముందున్న వాటి కొరకే వేగిరపడుతున్నాను. అంటే ఐఎమ్ ప్రోగ్రెసింగ్. నిన్నటి వదిలేస్తున్నాను, రేపటి కొరకు నేను ప్రెస్సింగ్ ఫార్వర్డ్, ముందుకు నేను పరిగెడుతున్నాను. ఈ ముందుకు పరిగెట్టడాన్ని మనం ఏమంటే ప్రోగ్రెస్ అంటాం. ప్రోగ్రెస్. ఈ ప్రోగ్రెస్ అనేది ఇట్స్ అ ప్రాసెస్. ఇట్స్ అ ప్రాసెస్. అంటే అండర్ కన్స్ట్రక్షన్ లో ఉందనుకోండి, ఏదైనా ఏంటి ఇలా ఉంది అని అంటే కుదురుద్దా? కుదరదు. అండర్ కన్స్ట్రక్షన్ లో ఉన్నప్పుడు మనం దాని మీద కామెంట్లు వేయకూడదు, అంతా అయిపోయాక అప్పుడు మాట్లాడాలి. కాబట్టి ఆరంభించిన తర్వాత మళ్ళీ ఆరంభించాలి.
పని చేస్తూనే ఉండాలి. వీ మస్ట్ బి ప్రోగ్రెసింగ్. మనము కదులుతూనే ఉండాలి, నడుస్తూనే ఉండాలి, కనీసం పాకాలి, కానీ ఆగిపోవడానికి మాత్రం వీల్లే. మంచిది. ఈరోజు మన టాపిక్ ఏంటి అని అంటే, సరిగ్గా ముగించండి. ఏ పని చేసినా ఏం చేయాలి? సరిగా ముగించాలి. ముగింపు సరిగా లేకపోతే అన్నం చిమిడిపోయి ఎవరో తినడానికి పనికిరాదు. సరిగా ముగించాలి. మీ పక్క వాళ్ళతో చెప్పండి ఒకసారి ఏం చేయాలి. ఈ మధ్య ఒక పేషెంట్ని విజిట్ చేశాం. చాలా మంచి డాక్టర్ అంట, చాలా మంచి వైద్యం చేశాడంట, సర్జరీ చాలా బాగా చేశాడంట. కానీ ఇంటికి వచ్చిన తర్వాత ఇన్ఫెక్షన్ వచ్చింది. ఎందుకు వచ్చింది అని అంటే, ఆయనకి ఇంకో సర్జరీ ఉండి కుట్లేసేయమని చెప్పేసి వేరే ఆయన చెప్పి వెళ్ళాడంట. ఆయన కుట్లేసేటప్పుడు ఏం చేశాడు? సరిగా ముగించలేదు. ఇంటర్నల్ గా సర్జరీ బాగానే అయింది, మంచి డాక్టర్ చాలా బాగా ట్రీట్ చేశాడు. ఆ సర్జరీ చేయడం వల్ల లోపల ఉన్నటువంటి రోగం పోయింది. కానీ ముగింపు సరిగా లేక మళ్ళీ ఏమైంది? ఇన్ఫెక్షన్ వచ్చి తిరగబడింది. ఇలా మనం మాట్లాడుకుంటూ పోతే ఎన్నో ఉదాహరణలు మనము మాట్లాడుకోవచ్చు. మరొకసారి చెప్దామా? సరిగా ముగించాలి. ఏం చేయాలి? గట్టిగా చెప్పండి ఒకసారి, గట్టిగా చెప్పండి ఒకసారి. లేదంటే ఏమవుద్ది? ఇక్కడ యవనస్తులు చాలా మంది ఉన్నారు కాబట్టి ఒక విషయం చెప్తా. మొదట ముగింపు మైండ్ లో పెట్టుకొని బిగిన్ చేయాలి. ఏం చేయాలి? ముగింపు మైండ్ లో పెట్టుకొని మొదలు పెడుతున్నాను. అంతేగాని మొదలుపెట్టి చేసుకుంటూ వెళ్ళి ఎక్కడ ముగించాలో అర్థం కాక, అంటే ఇప్పుడు ఈ ఫ్లోర్ ఉంది, నేను పెయింటింగ్ వేసుకుంటూ వచ్చాను, ఈ మూల చేరాను. ఇప్పుడు ఏమవుద్ది? ఆరేదాకా ఈ మూలే ఉండాలి. కానీ ముగింపు మైండ్ లో పెట్టుకొని ఈ మూల నుంచి వేసుకుంటూ వచ్చాను అనుకోండి, చక్కగా ముగించి కిందకి వెళ్ళిపోవచ్చు కదా. ఆల్వేస్ కీప్ ద ఎండ్ ఇన్ మైండ్ ఎట్ ద టైమ్ ఆఫ్ బిగినింగ్. ఆరంభించేటప్పుడే దీని ఎండ్ ఏమై ఉండాలి అనేటటువంటి దాన్ని మైండ్ లో పెట్టుకొని స్టార్ట్ చేయాలి. అప్పుడు ఏమవుతుందంటే మనము సరిగ్గా ముగిస్తాం. ఇంట్లో అందరూ, అంటే ఈ రోజుల్లో కుడుతున్నారో లేదో తెలియదు కానీ కుడతారు కదా, ఇది సూది దారం ముడేయకుండా కుట్టి అలా వదిలేసామనుకోండి, ఏమవుద్ది? కుట్టు ఊడిపోద్ది. అందుకే ముగింపు ఎలా ఉండాలి? సరిగ్గా ఉండాలి. సరిగ్గా ముగించండి. జ్ఞాని అయిన ప్రసంగం అంటున్నాడు, కార్య ఆరంభం కంటే కార్యాంతము మేలు. బెటర్ ఈస్ ద ఎండ్ ఆఫ్ ఎ థింగ్ దాన్ ఇట్స్ బిగినింగ్. యేసుక్రీస్తు వారి యొక్క ఉదాహరణ మనం చూద్దాం. అలాగే పౌలు యొక్క ఉదాహరణ కూడా మనం చూసి మనం ముందుకెళ్లే ప్రయత్నం చేద్దాం. యోహాను సువార్త 4వ అధ్యాయం 34వ వచనంలో యేసుక్రీస్తు వారు చెప్పినటువంటి మాటలు చూద్దాం. యోహాను సువార్త 4వ అధ్యాయము 34వ వచనం. యోహాను సువార్త 4:34. రైట్. నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటయు ఆయన పని తుదముట్టించుటయు. ఏంటండి? పని చేయడం కాదు, పనిని ఏం చేయాలంట? తుదముట్టించుట. టు అకంప్లిష్, టు ఫినిష్ ఇట్ వెల్ ఇస్ మై జాబ్. అండ్ 17వ అధ్యాయంలోనికి రండి. 7వ వచనం. ముట్టించి తిని విశ్వాసమును కాపాడుకొంటిని. దిస్ ఈజ్ ఫినిషింగ్ వెల్. ఏంటండి? పోరాటము ఉంది, జీవితాంతము జరిగేది. వన్ సింగిల్ లైన్ లో జీవితాంతం మనం ఏం చేస్తామండి అని అడిగితే, లేఖనానుసారంగా క్రైస్తవులు చెప్పిన ఆన్సర్ ఏంటో తెలుసా? చెప్పండి, గట్టి చెప్పాలి. అంతే. ఆత్మీయ పోరాటము, మానసిక పోరాటము, శారీరక పోరాటము, ఆహారం కొరకు పోరాటము,
ఈ దుష్ట లోకంలో నీతియుక్తంగా జీవించడానికి పోరాటం, 24 గంటలు పోరాటమే. దీన్నే కీర్తనకారుడు ఎలా రాశాడంటే, మా ఆయుష్కాలం ఎంత? 70 సంవత్సరాలు. అధిక బలం ఉంటే ఎంత? అయినను ఆయాసము దుఃఖమే. అంటే ఏంటి? పోరాటం. ఈ భూమి మీద ఉన్నంత కాలం వాక్యం అంటుంది, వీఆర్ ఎంగేజ్డ్ ఇన్ అ బ్యాటిల్ గ్రౌండ్. మనము యుద్ధ రంగంలో ఉన్నాం, మనం పోరాటంలో ఉన్నాం. సో పోరాడి తిని అని అనేది ఏంటి అని అంటే, జీవితాన్ని గడిపిన దాని గురించి మాట్లాడుతున్నాడు. మంచి పోరాటము పోరాడి తిని నా పరుగు కడముట్టించి తిని, ఐ హావ్ ఫినిష్డ్ మై రేస్, ఐ హావ్ ఫినిష్డ్ మై కోర్స్, ఐ హావ్ రన్ ద రేస్, ఐ హావ్ ఫినిష్డ్ మై కోర్స్. మళ్ళీ ఇక్కడ ఇంకో ప్రాముఖ్యమైన విషయం ఉందండి. నేను రన్నింగ్ చేశాను, నేను బాల్ కొట్టాను, రన్నింగ్ చేశాను, నాకు 6 ఎందుకు ఇవ్వవు, 2 runs ఎందుకు ఇవ్వవు, 4 runs ఎందుకు ఇవ్వవు అని అంటే, ఎంపైర్ నిలబడి చెప్తాడు, హ్యాట్ తీసి ఏమంటాడు, అయ్యా నీవు నియమాలు కాపాడుకోలేదు. అర్థమైందా? నువ్వు ఆ గీత తొక్కేసావు, నువ్వు లేటుగా పరిగెట్టావు, నువ్వు ఇలా చేసావు అని చెప్తాడు. సో అది కూడా మెయింటైన్ చేయడం చాలా చాలా ప్రాముఖ్యం. ఒక క్రీడాకారుడు నియమ ప్రకారంగా పోరాడతాడు. నియమాలు వదిలేసి ఏరా అయితే ఏముందండి, పళ్ళరాలు కొట్టుకోవడానికి ఎలాగైతే ఏముందండి, గట్టెక్కాలంతే, ఎలాగైతే ఏముందండి, గమ్యం చేరుకోవాలి, ఇది క్రిస్టియానిటీ కాదు. నో 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 నో. ఎలాగైతే ఏముందండి, 4 డబ్బులు సంపాదించాలి, ఎలాగైతేనే ఉందండి అందరికన్నా ఆర్థికంగా ఉన్నత స్థాయిలో, కాదు 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 కాదు. నీ విశ్వాసాన్ని కాపాడుకుంటూ నియమాల్ని అనుసరిస్తూ నువ్వు గమ్యాన్ని చేరుకోవాలి. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఏదోటండి ఎలాగైతేనే ఉంది, జీవితంలో సెటిల్ అయిపోయాను, ఏదోటండి ఎలాగైతేనే ఉంది, నేను అనుకున్న సాధించేశాను, కాదు 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 కాదు. పరుగు కడముట్టించిన తర్వాత ఏం చెప్పగలగాలి అంటే, విశ్వాసమును కాపాడుకుంటుని, నేను క్రైస్తవుడును అనే విషయాన్ని ఎక్కడ నేను విడిచిపెట్టలేదు, నా సాక్ష్యాన్ని ఎక్కడగా నేను పోగొట్టుకోలేదు, నా యొక్క సుఖాలు ఆనందాలు కాదు, నా యొక్క గుణ లక్షణాలు, నా క్యారెక్టర్, నా యొక్క పీస్, నా యొక్క జాయ్ని నేను ఎక్కడ ఫణంగా పెట్టలేదు. పరిగెడుతున్నాం. పోయిన వారం నేర్చుకున్నాం కదా, వెర్రివాడు పరిగెడతాడు, బుద్ధి లేనివాడు పరిగెడతాడు, గురి గమ్యం లేకుండా. వర్క్ ప్రెషర్ అనియా, ఎందుకురా అంత ప్రెషర్ ఎందుకంటే, మరి డబ్బులు సంపాదించాలి కదా అనియా. ఎందుకురా అంటే, మరి కంఫర్టబుల్గా జీవించాలి కదా అనియా. కంఫర్టబుల్గా జీవించడం కోసం జీవించినంత కాలం కంఫర్ట్ పోగొట్టుకోవడం ఏమి లాభమో వాక్యం అంటుంది, వెర్రివాడా. నువ్వు కంఫర్ట్ను పోగొట్టుకొని కంఫర్ట్ సంపాదించుకున్నా అన్న రాత్రి నేను వచ్చి నీ ప్రాణాన్ని తీసుకెళ్ళిపోతాను. ఇంకెప్పుడు కంఫర్ట్ నీకు? ఎంత మూల్యానికి మనము సాధించాలి అనుకునే దాన్ని ఏం ఫణంగా పెట్టి సాధిస్తున్నాం? ఎంత మూల్యానికి మనం దాన్ని సాధిస్తున్నాం? తీరా సాధించిన తర్వాత ఇప్పుడు ఎందుకు నాకు మనశ్శాంతి, రేపో మాపో చచ్చిపోయే కాడికి అన్నట్టు ఉంటే ఏమి లాభం? లోకమంతా సంపాదించుకొని తన ప్రాణం పోగొట్టుకునేలా ఏమి ప్రయోజనం? చూడండి, ఈ రోజుల్లో వర్క్ ప్రెషర్ టెన్షన్ అన్నారు. ఎందుకంత ప్రెషర్ అంటే, కంఫర్టబుల్ గా బతకడానికి. మరి ఇప్పుడు కంఫర్ట్ వదిలేస్తున్నావుగా, ఇప్పుడు సమాధానం పోగొట్టుకుంటున్నావు కదా. ఇప్పుడు శరీరంలో నీకు ఆ వర్క్ ప్రెషర్ లేకపోతే సంపాదించాలి అనేటటువంటి పోరాటంలో నీకు ఆరోగ్యాలన్నీ పోతున్నాయి కదా. బీపీ వచ్చేస్తుంది, షుగర్ వచ్చేస్తుంది, మూలశంకం వచ్చేస్తుంది, అన్ని రకాలు వచ్చేస్తున్నాయి. అన్నీ వచ్చేసిన తర్వాత నువ్వు సంపాదించిన తర్వాత ఇంకా నీకు సుఖం ఏముంటది? ఏముండదు కదా. లూజింగ్ ఆల్ ద కంఫర్ట్, లూజింగ్ ఆల్ ద పీస్, లూజింగ్ ఆల్ ద రిలేషన్షిప్స్, లూజింగ్ ఆల్ ద జాయ్. దేనికి? డబ్బు అనేటటువంటి ఒక సింగిల్ దాన్ని సంపాదించడానికి.
ఇవన్నీ ఫణంగా పెట్టి అది సంపాదించిన తర్వాత ఇవన్నీ కొనుక్కుందామన్నా నీకు దొరకదు. కీప్ ద ఎండ్ ఇన్ మైండ్ అండ్ బిగిన్ యువర్ జర్నీ. ఎందుకంటే వీఆర్ కాల్డ్ టు ఫినిష్ ఇట్ వెల్. సరిగా ముగించడానికి మనం ప్రారంభించాలి. కాబట్టి ముగింపు మనసులో పెట్టుకొని అప్పుడు ప్రయాణం స్టార్ట్ చేయాలి. ఈ మూడు మన మైండ్లో ఉండాలి. పోరాటము, పరుగు, పోరాడాలి. ఈ పరుగు కడముట్టించాలి. బట్ ఇప్పుడు దాకా మీరు పోగేసారని న్యాయంగానే పోగేశారా? ఎంత సంపాదించామనేది ముఖ్యం కాదు, ఎలా సంపాదించాము అనేది ముఖ్యం. ఎలా సంపాదించామనేది ముఖ్యంగా మనం పెట్టుకుంటే ఆ సంపాదించి ముగించిన రోజున అంటాం, ఈ సంపాదనలో నేను ఎక్కడ నా విశ్వాసాన్ని నేను ఫణంగా పెట్టలేదు, విశ్వాసమును నేను కాపాడుకుంటుని. పోరాడాలి, పరుగు కడముట్టించాలి, విశ్వాసము కాపాడుకోవాలి. దిస్ ఈజ్ ఫైటింగ్ అ గుడ్ ఫైట్. దిస్ ఈజ్ ఫినిషింగ్ వెల్. We are called to finish it well. ఇంకా ఏం మాట్లాడుతున్నాడు చూద్దాం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక. ఆయన సాక్ష్యాన్ని చెప్తూ సంఘాన్ని కూడా హెచ్చరించాడు. ఏమని హెచ్చరించాడు చూద్దాం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 25 నుండి 27 వచనాలు చదువుతున్నాం చూడండి. 25 నుండి 27 వచనాలు. మరియు పందెములో పోరాడు ప్రతివాడు అన్ని విషయములలో మితముగా ఉండును. వారు క్షయమగు కిరీటమును పొందుటకును, మనమైతే అక్షయమగు కిరీటమును పొందుటకును మితముగా ఉన్నాం. కాబట్టి నేను గురి చూడని వాని వలె పరిగెత్తు వాడను కాను. ఏం మాట్లాడుతున్నాడు? నేను పరిగెడుతున్నప్పుడు ద ఎండ్ ఈజ్ ఇన్ మై మైండ్, ద గోల్ ఈజ్ ఇన్ మై మైండ్. గురి చూడకుండా నేను పరిగెట్టట్లేదు. నేను పరిగెత్తున్నప్పుడు గురి చూడని వాని వలె నేను పరిగెత్తువాడను కాను. గాలిని కొట్టునట్టు నేను పోట్లాడుట లేదు గాని, ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తర్వాత నేనే భ్రష్టుడనైపోదునేమో అని నా శరీరమును నలుగగొట్టుకొని దాన్ని లోపరుచుకొనిచున్నాను. పోరాటము పరుగులో ఉంటున్నప్పుడు ఆల్వేస్ మన మైండ్ దేని మీద ఉండాలంటే గురి మీద ఉండాలి. తీరా గురి దగ్గరికి చేరిన తర్వాత ఆ ఒలింపిక్ మెడల్ నా మెడలో వేసే ముందు వీడు పరిగెడుతున్నప్పుడు డోపింగ్ జరిగింది, మాదక ద్రవ్యాలు తీసుకున్నాడు అని రిపోర్ట్ వచ్చింది అనుకోండి, ఏమవుద్ది? పోన్లేండి, ఏదైతే ఉంది ఆ గమ్యం చేరాడా లేదా అని మెడల్ ఇస్తారా? ఇవ్వరు. ఒకవేళ పొరపాటున మెడల్ కూడా ఇచ్చేసారు, మెడల్ పట్టుకొని ఇంటికి కూడా వెళ్ళిపోయి ఆ మెడల్ తాకట్టు కూడా పెట్టేశాను నేను, ఏం చేస్తారు? మళ్ళీ వెనక్కి దిమ్మంటారు. ఇఫ్ వి డోంట్ ఫినిష్ ఇట్ వెల్, ఇప్పుడు దాకా పరిగెట్టిన పరుగు, ఇప్పుడు దాకా పోరాడిన పోరాటం, ఆ పోరాటానికి మనం చేసినటువంటి అభ్యాసం, ఇవన్నీ కూడా వేస్ట్ అయిపోతాయి. Am I speaking something to you this morning? హలో, చల్లగా మైల్డ్గా నిద్రగా ఉందా? ఏమన్నా ఎక్కుతుందా? కొంచెం హలో ఆమె అని చెప్తారు ఏమన్నా? హల్లెలూయా. అదే 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయంలోనికి రండి. ఒకసారి 15వ అధ్యాయంలోకి రండి. 15వ అధ్యాయం 10వ వచనం. అయినను నేనేమై ఉన్నానో అది దేవుని కృప వలననే అయి ఉన్నాను, మరియు నాకు అనుగ్రహింపబడిన ఆయన కృప ఏం చేయలేదు, నిష్ఫలము కాలేదు. వారందరికంటే నేను ఎక్కువగా ప్రయాసపడినది నేను కాను, నాకు తోడయున్న దేవుని కృపయే. ఏం చేస్తానంట? ఆయన మీద ఉన్నటువంటి కృపను ఏం కానివ్వలేదు, నిష్ఫలము కానివ్వలేదు, నిష్ప్రయోజనము కానివ్వలేదు. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 1వ వచనం. తన గురించి తాను మాట్లాడుకొని ఇప్పుడు ఏం చేస్తున్నాడు అపోస్తలుడు పౌలు? చూడండి. కాగా మేము ఆయన తోడి పనివారమై మీరు పొందిన దేవుని కృపను వ్యర్థము చేసుకొనవద్దని మిమ్మును వేడుకొంచున్నాను.
అంటే నేను ఈ పరిగెట్టిన పరుగు పందెంలో, ఈ పోరాటంలో విశ్వాసాన్ని కాపాడుకున్నాను. దేవుడు నా పైన ఉంచినటువంటి ఆ కృపను నేను నిష్ఫలము కానివ్వలేదు, దాన్ని అలా కాపాడుకున్నాను. నేనైతే ఇలా జీవించాను. గాలికి పోరాడినట్టయితే నేను పోరాడలేదు, గురిని చూడకుండా అయితే నేను పోరాడలేదు. నేను ఎంత వేగంగా పరిగెట్టినా, ఎంత నెమ్మదిగా పరిగెట్టినా, ఎప్పుడు పరిగెట్టినా, ఎలా పరిగెట్టినా, ఆల్వేస్ గురి నా మైండ్లో ఉంది. ఐ వాజ్ కీపింగ్ ద ఎండ్ ఇన్ మై మైండ్, బికాస్ నా గోల్ ఏంటి అని అంటే టు ఫినిష్ ఇట్ వెల్. మీరు కూడా అలా ముగించండి, పోగొట్టుకోకండి అని చెప్పి మాట్లాడతాం. మంచిది. న్యాయాధిపతుల గ్రంథంలోకి వద్దాం. ఒక మంచి ఉదాహరణ చూద్దాం. గిద్యోను గురించి ఒక మంచి ఉదాహరణ చూద్దాం. గిద్యోను అనగానే మనకి ఏం జ్ఞాపకం వస్తుంది? ఎవరి జ్ఞాపకం వచ్చింది వాళ్ళు చెప్పండి. గిద్యోను అనగా మనకి ఏం జ్ఞాపకం వస్తుంది? గాను చాటున గోధుమలు దుళ్ళగొట్టుకుంటున్నాడు. రైట్, వెరీ గుడ్. ఇంకా బలా నమ్మకమైన పరాక్రమం కలిగిన బలాఢ్యుడా అని దేవుడు ఆయన పిలవడం గుర్తొస్తుంది. ఇంకా చెప్పండి. గిద్యోను అనగానే మనకి ఏం గుర్తొస్తాయి? సాధారణంగా గిద్యోను, ఇప్పుడు డాక్టర్ అనగానే ఒక వైట్ కోటు, స్టెథోస్కోప్ గుర్తొస్తాయి కదా. పోలీస్ అనగానే కాకి డ్రెస్, లాఠీ, పిస్టల్ గుర్తొస్తాయి కదా. లాయర్ అనగానే బ్లాక్ డ్రెస్ గుర్తొస్తుంది కదా. గిద్యోను అనగానే ఏం గుర్తొస్తుంది చెప్పండి? అని భయపడి పారిపోయాడు అనేది గుర్తొస్తుంది. వెరీ గుడ్. ఇంకా గిద్యోను అనగానే ఏం గుర్తొస్తుంది చెప్పండి? రకరకాలుగా గిద్యోను అంటే ఏం గుర్తొస్తుంది? ఇంకా ఏమేం గుర్తొస్తుంటే మన గిద్యోను అనగానే? సరే, నేను చాలా క్విక్ గా స్ట్రైట్ గా నేను గిద్యోను స్టోరీ చెప్తాను, కానీ డీటెయిల్ గా మాత్రం మీరు చదువుకోవాలి ఇంటికి వెళ్ళిన తర్వాత. గిద్యోను ఇశ్రాయేలీల యొక్క న్యాయాధిపతిగా పనిచేశాడు. ఆయన గిద్యోను అభియజ్రీయుడైనటువంటి యోవాష్ యొక్క కుమారుడు. మనషే గోత్రానికి చెందినటువంటి వాడు, అంటే చాలా చిన్న గోత్రానికి చెందినటువంటి వాడు. ఈ గిద్యోను 40 సంవత్సరాలు ఇశ్రాయేలీల మీద న్యాయాధిపతిగా పనిచేశాడు. పనిచేసినంత కాలం గొప్ప గొప్ప విజయాలు సాధించాడు. ఈ గిద్యోను కాలంలో ఇశ్రాయేలీలకు ఉన్నటువంటి శత్రువులు ఎవరు అని అంటే మిద్యానీలు, అమాలేకీలు, తూర్పు దేశపు వారు. వీళ్ళందరూ ఇశ్రాయేలు మీదకి దండెత్తి రాగా వాళ్ళు దేవునికి మొరపెట్టుకున్నప్పుడు గిద్యోను ఒక ప్రవక్తను వారి దగ్గర పంపించి దేవుడు వాళ్ళని బలపరిచి గిద్యోను పంపించాడు. గిద్యోను పంపించేటప్పుడు కూడా గిద్యోను దగ్గరికి దేవుడు వచ్చే టైంకి గిద్యోను తన సొంత పంటలోని గోధుమలు ఆయన గానుగ చాటును దాక్కొని దుళ్ళగొట్టుకుంటున్నాడు. అంటే తన సొంతది తాను అనుభవించేటటువంటి ధైర్యం కూడా లేనటువంటి చాలా పిరికివాడుగా ఉన్నాడు. కానీ దేవుడు వచ్చి ఏమంటాడంటే, పరాక్రమం కలిగినటువంటి బలాఢ్యుడా, నేను నీకు తోడుగా ఉంటాను, నువ్వు నాతోటి కలిసి పని చేయాలి, నాతో కలిసి పనిచేయాలని మాట్లాడి గిద్యోను పిలుచుకుంటాడు. పిలుచుకున్న తర్వాత గిద్యోను బయలుదేరి వస్తాడు. బయలుదేరి వచ్చేటప్పుడు దేవుణ్ణి ఫస్ట్ థింగ్ దేవుణ్ణి ఆరాధిస్తాడు. ఆరాధించిన తర్వాత దేవుడు నాతోటి ఉన్నాడా లేదా అని చెక్ చేసుకుంటాడు. చెక్ చేసుకున్న తర్వాత బయలుదేరి యుద్ధానికి వెళ్ళి ఇశ్రాయేలీల్ని మిద్యానీయుల నుంచి విడిపిస్తాడు. ఈ విడిపించిన దాంట్లో గొప్ప విజయం ఏంటి అని అంటే, ఆయన ఒక సైన్యాన్ని పోగేసుకుంటాడు. పోగేసుకున్న తర్వాత వాళ్ళు 32,000 మంది. 32,000 మందితోటి ఆయన మిద్యానీయుల మీదకి దండెత్తి వెళ్తానన్నప్పుడు దేవుడు ఏమంటాడంటే, వద్దొద్దు, ఇంతమంది వద్దు, ఓ పని చేయి, వాళ్ళకి టెస్ట్ పెట్టు, ఏటుగట్టు దగ్గరకు వచ్చినప్పుడు నీళ్లు తాగమని చెప్పు. ఎవడైతే మోకాళ్ళ మీదకి వంగి కుక్క కతికినట్టు కతుకుతాడో అలాంటి వాళ్ళు కొందరు ఉంటారు, దోసుల్లోకి తీసుకొని తాగే వాళ్ళు కొందరు ఉంటారు. అలాంటి వాళ్ళందరూ నువ్వు వేరు చెయ్యాలని అప్పుడు ఏం చేశారు, దానికంటే ముందు ఒక టెస్ట్ పెట్టి ఏంటి అని అంటే, అరే ఎవరికన్నా యుద్ధం గురించి భయం వేస్తే ఇప్పుడే పారిపోండి అని చెప్పండి అని అంటే 22,000 మంది పారిపోతారు. 22,000 మంది పారిపోతే మళ్ళీ మిగిలిన 10,000 మందికి టెస్ట్ పెట్టి వాళ్ళలోంచి 300 మందిని తీసుకొని ఆ 300 మందితోటి విజయాన్ని సాధిస్తాడు. సాధించిన తర్వాత ఆయన గొప్ప విజయంతో వెనక్కి వస్తాడు. ఇదంతా కూడా మనకి గిద్యోను గురించినటువంటి తెలిసినటువంటి స్టోరీ. ఈరోజు ఇంత గొప్పగా పనిచేసినటువంటి గిద్యోను చేసినటువంటి ఒక ముగింపు ఏంటి, ఆ ముగింపు ఎలా ఉంది అనే విషయాన్ని మనం చూడడానికి మనం ప్రయత్నం చేద్దాం. గిద్యోను సరిగా ముగించాడా లేదా? ముగించకపోతే ఏం జరిగింది, ముగించకపోవడం వల్ల ఏం జరిగింది, ఆ విషయాలు క్విక్ గా మనం చూడడానికి మనం ప్రయత్నం చేద్దాం. న్యాయాధిపతుల గ్రంథంలో ఉన్నటువంటి 3 అధ్యాయాలు మనం నేర్చుకోగలిగినటువంటి కొన్ని విషయాలు ఏంటి అని అంటే, 6వ అధ్యాయం 11 నుంచి 18 వచనాలు మనం చూస్తే,
మన పతనానికి కారణం మనమే అయినప్పటికీ కూడా మనము దేవునికి మొరపెట్టడానికి అవకాశం ఉంది అనే విషయం 6వ అధ్యాయం 11వ వచనం నుంచి 18 వచనాలు చూస్తే మనకు అర్థమవుతాయి. అండ్ రెండో విషయం, దేవుడు భూమి మీద ఎప్పుడైనా పని చేయాలనుకున్నప్పుడు సర్వసాధారణంగా జరిగే ఒక విషయం ఏంటంటే ఆయన ఒక తగిన మానవుని కొరకు ఎదురు చూస్తాడు. పోయిన వారం దీన్ని మనం చాలా డీటెయిల్గా తెలుసుకున్నాం కాబట్టి నేను మళ్ళీ మాట్లాడబోవట్లేదు. ఎవడున్నాడు నా తరపున, ఎవడు పోవును మా తరపున అని అంటే, నేనున్నాను ప్రభువా, నీ మాట చొప్పున నాకు జరుగును గాక అనగలే వాడి కొరకు ఎదురు చూస్తాడు. సేమ్ థింగ్ హ్యాపెండ్ విత్ గిడియోన్. ఆయన గానుగ చాటున గోధుమలు తులగొట్టుకుంటుంటే దేవుడు ప్రత్యక్షమై అడిగాడు, ఎక్స్ప్లెయిన్ చేశాడు. ఆ గిద్యోను కూడా చాలా డౌట్లు వచ్చినాయి. దేవుడు మాకు నిజంగా తోడయి ఉంటే మాకు ఇన్ని కష్టాలు ఎందుకు వచ్చినాయండి? నేను అంత పరాక్రమం కలిగిన బలమైన నేను కాదండి, నన్ను వదిలేయండి అని చాలా నెగోషియేషన్స్ జరిగాయి. దేవుడు చాలా స్పష్టంగా మాట్లాడి తన్ను తాను గిద్యోనికి ప్రత్యక్షపరుచుకున్న తర్వాత, గిద్యోను ఓకే చెప్పిన తర్వాత దేవుడు గిద్యోన్ని ఎలెక్ట్ చేసుకున్నాడు. కాబట్టి ఇక్కడ ఒక విషయం మనం గుర్తుపెట్టుకోవాలి ఏంటి అని అంటే, దేవుడు భూమి మీద ఏదైనా పని చెయ్యాలి అని అనుకుంటే ఆయన ఒక మనుష్యుని కొరకు ఎదురు చూస్తాడు. మన కుటుంబంలో ఉన్న వారి రక్షణ కలిగించాలి అని అంటే దేవుడు మన కుటుంబంలో రక్షణ పొందిన మన కొరకు ఎదురు చూస్తూ ఉంటాడు. ప్రభువా నేనున్నాను, నాకు ఓపెనింగ్ ఇవ్వు, నేను మాట్లాడడానికి నాకు అవకాశం కలిగించు, వారి హృదయాన్ని తెరువు అని చెప్పగలిగినటువంటి ఒక వ్యక్తి కొరకు చూస్తాడు. మనం పనిచేసే ప్రాంతంలో ఉన్న వారిని తన దగ్గరికి తెచ్చుకోవాలి అని అంటే అక్కడ ఆయన కొరకు పని చేయడానికి నేనున్నాను ప్రభు అని చెప్పగలిగే వాడి కోసం ఒకడి కోసం చూస్తాడు. మన గ్రామము బాగుపడాలి అని అంటే ఎక్కడైనా సరే, ఏ పని అయినా సరే, భూమి మీద దేవుడు ఒక పని చెయ్యాలి అని అనుకుంటే ఆ పనిని విని గ్రహించి అర్థం చేసుకొని నేనున్నాను ప్రభువా అనగలిగేటటువంటి ఒక వ్యక్తి కొరకు, ఒక మానవుని కొరకు దేవుడు ఎదురు చూస్తాడు. పొరపాటును కూడా ఇలా అనకండి, మానవుడు నువ్వు నేను అందుబాటులో లేకపోతే దేవుడు కుక్కను వాడుకుంటాడు, గాడిదని వాడుకుంటాడు, పక్షిని వాడుకుంటాడు. నో 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 నో. దేవుని పోలికలో, దేవుని స్వరూపంలో ఉండి దేవుడు ఎవరి కొరకైతే ప్రాణం పెట్టి ఎవరినైతే తన చేతి పనిగా మరల సృష్టించుకున్నాడో వారి కొరకు మాత్రమే, దేవుని కుమారుల యొక్క ప్రత్యక్షత కొరకు మాత్రమే ఆయన ఎదురు చూస్తున్నాడు. వాటన్నిటిని దేవుడు వాడుకోడు. నో. ఎందుకంటే అవన్నీ దేవుని వలె పనిచేయవు. ఎందుకంటే భూమి మీద దేవుని ప్రతినిధులు అవేవి కావు. భూమి మీద దేవుని వలె పని చేయగలిగినటువంటివి అవేవి కాదు. ఎందుకంటే దేవుని పోలికలో, దేవుని స్వరూపంలో అవేవి లేవు. మనము దేవుని పోలికలో, దేవుని స్వరూపంలో ఉన్నాం. అంటే దేవుని రూపము, దేవుని స్వభావము కలిగి ఉండి భూమి మీద దేవుని యొక్క ప్రతిరూపాలుగా ప్రాతినిధ్యం వహించేటటువంటి ఒకే ఒక జాతి మానవ జాతి. పైగా భూమిని ఆయన నరులకిచ్చి ఉన్నాడు. సింహానికి ఇవ్వల, పాముకి ఇవ్వల, నరులకిచ్చి ఉన్నాడు. కాబట్టి ఈ గిద్యోను గురించి మనం చదువుతా ఉన్నప్పుడు మనం నేర్చుకునేది ఏంటి అని అంటే, ఆయన ఎప్పుడైనా ఏదైనా ఒక పని చెయ్యాలి అనుకుంటే ఆయన ఒక నమ్మకము కలిగిన, సామర్థ్యం కలిగిన, అందుబాటులో ఉన్న ఒక నరుని కొరకు ఆయన ఎదురు చూస్తాడు. దొరికే వరకు భూమి మీద ఏమవ్వదు. అది వరకు భూమి మీద ఏ పొదయు చెట్టును లేదు. ఎందుకనగా దేవుడు వర్షమును కురిపింపలేదు. ఎందుకనగా నేలను సేద్యపరచకు నరుడు లేడు. చూసారా, సేద్యపరచడానికి నరుడుంటే ఆయన వర్షం కురిపించడానికి సిద్ధంగా ఉన్నాడు. వర్షం కురిపించి సేద్యం జరిగితే భూమి మీద మొక్కలు మొలుస్తాయి. దిస్ ఇస్ అ ప్రాసెస్. లేదంటే ఏం జరగదు. నెక్స్ట్, మనము పని చెయ్యాలి నిజమే, కానీ ఫలితాలు అనేవి పూర్తిగా దేవుని సామర్థ్యం మీదే ఆధారపడి ఉంటాయి, దేవుని చిత్తం మీదే ఆధారపడి ఉంటాయి. మనం పని చేయడం మాత్రమే మన నిమిత్తం మాత్రం. మీరు వెళ్ళి సర్వలోకంలో వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి, అంతే, అయిపోయింది. ప్రకటిస్తే ఏమవుద్ది అది నేను చూసుకుంటాను.
దేవుడికి మనకి మధ్యలో ఉన్నటువంటి పార్ట్నర్షిప్ ఏంటి అని అంటే, ఆయన చేయమన్నది చేయడమే. ప్రకటించుడి, అయిపోయింది. మీరు ప్రకటించండి. వాళ్ళు ఎర్ర తివాచి వేస్తారు, తెల్ల కుర్చీలు తెస్తారు, పచ్చ పరదాలు కడతారు, మీరు చర్చి పెట్టుకోండి. నో నో నో, ఇవేం చెప్పలేదు ఆయన. మీరు ప్రకటించుడి, తర్వాత విషయాలు నేను చూసుకుంటాను. రిజల్ట్స్ అనేవి టోటల్ గా ఆయన స్ట్రెంగ్త్ మీద ఆధారపడింది, మన స్ట్రెంగ్త్ మీద కాదు. 6వ అధ్యాయం 19వ వచనం నుంచి 32వ వచనం వరకు మనం చూస్తే ఆ విషయాలు మనం అర్థం చేసుకోవచ్చు. అయితే దేవునితో మనం చేయి కలిపిన తర్వాత ఆయనను గిద్యోను ఏం చేశాడంటే, మొదట నువ్వు ఇక్కడే చెట్టు కింద ఉండు, నేను వెళ్ళి నీకు భక్ష్యం తీసుకొస్తాను, నీకు ఆహారం తీసుకొస్తాను. అంటే గిద్యోను దగ్గర నుంచి మనం నేర్చుకునేది ఏంటంటే, దేవునితో మనం కలిసి పనిచేస్తున్నప్పుడు ఆయనను ఆరాధించడం మనం నేర్చుకోవాలి. ఆరాధనలో ఖచ్చితంగా బలి అనేటటువంటిది ఉంటుంది. బలి అంటే ఆ బలి కాదు, సాక్రిఫైస్, సమర్పణ, త్యాగం. ఖచ్చితంగా దేవుణ్ణి ఆరాధించడం అంటే అర్థం ఏంటి అని అంటే, నాకు ఇష్టమైన దాన్ని నేను సమర్పించడం అని అర్థం, అంతే. సో అది ఖచ్చితంగా ఉంటుంది. ఇక 6వ అధ్యాయం 19వ వచనం నుంచి 40వ వచనం వరకు మనం చూస్తే ఇమ్మీడియట్ గా గిద్యోను చేసినటువంటి పని ఏంటి అని అంటే, ఆ దేవతా స్తంభాలని, విగ్రహాలని పడగొట్టాడు. దేవునితో కలిసి పనిచేయాలంటే మనలో ఉన్నటువంటి ఎలాంటి విగ్రహాలైనా సరే మనం వాటిని తీసి మనం పక్కన పెట్టాల్సిందే. ఇంకా 7వ అధ్యాయంలోనికి వచ్చేసాం. ఇప్పుడు 7వ అధ్యాయం 1 నుంచి 8 వచనాలు చూస్తే, ఇందాక మనం చూసాం కదా, 32,000 మంది సైన్యాన్ని దేవుడు 300 సైన్యానికి తీసుకొచ్చాడు. ఎందుకు తీసుకొచ్చాడు ఆ మాట మనం ఇక్కడ చూడడానికి మనం ప్రయత్నం చేద్దాం. ఎందుకు దేవుడు ఈ మాట ఆయన మాట్లాడాడు అని అంటే, 2వ వచనంలోనికి ఒకసారి రండి. యెహోవా, నీతోనున్న జనులు ఎక్కువ మంది, నేను వారి చేతికి, అంటే 300 మంది కంటే ముందు, అంటే 10,000 మంది ఉన్నప్పుడు ఆయన మాట్లాడుతున్నాడు, నేను వారి చేతికి మిద్యానీయులను అప్పగింప తగదు. ఇశ్రాయేలీయులు నా బాహుబలము నాకు రక్షణ కలుగజేసెను అని అనుకొని నా మీద అతిశయించుదురేమో. అర్థమైందండి ఎందుకు దేవుడు 300 మందికి తీసుకొచ్చాడు? మేము 32,000 మంది ఉన్నాం కాబట్టి గెలిచామని వాళ్ళు అతిశయపడతారు. కాదు కాదు, నా బాహుబలం చేత నేను మిమ్మల్ని రక్షిస్తాను. భూమి మీద పని చేయడానికి దేవునికి ఒక మనుషుడు కావాలి, మనము పని చెయ్యాలి. కానీ రిజల్ట్స్ దేవుడి చేతిలో ఉన్నాయి, మనమే పని చెయ్యాలి. కానీ మన బలముతోటి, మన సామర్థ్యంతో ఏమీ అవ్వదు. మనము కేవలము ఆయన బాహుబలానికి రిప్రజెంటేటివ్స్ మాత్రమే. అందుకనే ఏమంటున్నాడు అక్కడ, మీరు ఎంతమంది సైన్యం ఉన్నారో మీరు చూసుకోండి. మిద్యానీయులు, అమాలేకులు, తూర్పు దేశస్థులు ఎంతమంది ఉన్నారు, అక్కడ ఖడ్గం దూసిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు, ఇవన్నీ చూసుకోండి. వాళ్ళందరినీ 300 మందితో గెలవడము అసాధ్యము, కానీ గెలుస్తారు. అప్పుడు మీకు ఏమర్థం అవుతుందంటే, మా బలము చేత, మా బాహు చేత మేము గెలవలేదు అని ఎవడు అతిశయపడకుండా, ఇది దేవుని వలనే జరిగింది. దేవుడు మన జీవితంలో కార్యం చేస్తున్నాడు అని అంటే, ఇదిగోండి, ఇది సూచన. మా వల్ల అయితే ఇది అయ్యి ఉండేది కాదు అన్నప్పుడే ఇది దేవుని కార్యం అని మనకు అర్థమవుతుంది. కొన్నిసార్లు దేవుడు మన యొక్క రిసోర్సెస్, మన శక్తి సామర్థ్యాలు లిమిట్ చేసేసినప్పుడు మనకు వచ్చే క్వశ్చన్ ఏంటి అని అంటే, ఇక ఇటువంటి సామర్థ్యాలతోటి, ఈ మాత్రం టాలెంట్ తోటి, ఇంత రిసోర్సెస్ తోటి నేను ఎలా సాధించగలుగుతాను? అక్కడే సమాధానం వచ్చింది. ఏంటి అని అంటే, నేను దాన్ని నెరవేరుస్తాను. అప్పుడు నీకు ఏమర్థం అవుతుందంటే, నీ బలము, నీ బాహుబలము, నీ సామర్థ్యం వల్ల ఇది సాధ్యం కాలేదు, యెహోవా దీన్ని జరిగించాను అని నువ్వు సాక్ష్యం చెప్తావు. ఎంతమందికి అర్థమైంది? మనం చాలాసార్లు ఏమనుకుంటామంటే, నా రిసోర్సెస్ చాలా తక్కువ ఉన్నాయి, ఈ తక్కువ రిసోర్సెస్ తోటి ఎలా బతకగలుగుతాను దేవా? అదే రేపు పొద్దున్న నా సంపాదనతో నేను పైకి వచ్చాను, నా టాలెంట్తో నేను పైకి వచ్చాను అని మరి నువ్వు అనకూడదనే అంతే ఉంచాను నేను నీకు. మరి మిగతాది నేను చేస్తాను. 10% నువ్వు చేస్తే 90% నేను ముగించేస్తాను. ఆ 10% నీ విధేయత, 10% నీ సమ్మతి, 10% నీ నమ్మకత్వం, 10% నీ యొక్క అందుబాటులో ఉండడం జరిగితే మిగతాది నేను చూసుకుంటాను. అప్పుడు ఏమవుతుందంటే,
మనం లేచి నిలబడి ఇది యెహోవా వలన జరిగిన కార్యము అని మనం సాక్ష్యం చెప్పగలుగుతాం. కాబట్టి మన జీవితంలో లిమిటెడ్ రిసోర్సెస్, లిమిటెడ్ పొటెన్షియల్, లిమిటెడ్ ఉన్నప్పుడు ఏమి కంగు తినకండి, కంగారు పడకండి. మిగతాది ఎలాగరా అంటే యెహోవా ఈరే. ఎందుకు అలాగా అంటే ఇది ముగించిన తర్వాత ఇది యెహోవా వలన జరిగిన కార్యము అని మాత్రమే సాక్ష్యం చెప్పాలని ఆయన ఉద్దేశం. మనం చేసేది మనం చెయ్యాలి, మిగతాదంతా ఆయన చూసుకుంటాడు. కాబట్టి భూమి మీద పని చేయాల్సింది మనమే అని అన్నంత మాత్రాన అంతా నేనే చేశాను అనడానికి వీలు లేదు. మనమేమీ చేయలేం, ఆయనతో కలిసి పని చేయగలుగుతాం అంతే. ఇది 7వ అధ్యాయం 1 నుంచి 8 వచనాల్లో మనం చూస్తే ఈ మాట మనకు కనబడుతుంది. సో డోంట్ లుక్ ఎట్ యువర్ లిటిల్ రిసోర్సెస్. నాకు ఇంతే ఉంది, ఎంత సాధించినా ఎంత కష్టపడ్డా ఇంతే అవుతుంది నా వల్ల, ఎందుకు చెప్పమా, ఏం లేదు, వెరీ సింపుల్, ఓహో మిగతా దేవుడు చూసుకుంటాడు అనమాట అని ధైర్యం తెచ్చుకోవాలి. హలో, 22వ వచనంలోనికి వద్దాం. అప్పుడు ఇశ్రాయేలీలు గిద్యోనుతో, నీవు మిద్యానీయుల చేతిలో నుండి మమ్మను రక్షించితివి కనుక నీవును నీ కుమారుడును నీ కుమారుని కుమారుడును మమ్మను ఏలవలనని చెప్పిరి. రైట్ ఆఫ్టర్ యూ ఎక్స్పీరియన్స్ అ గ్రేట్ విక్టరీ, ప్లీజ్ వాచ్ అవుట్, ప్లీజ్ లుక్ అవుట్. గొప్ప విజయాన్ని సాధించిన వెంటనే చాలా జాగ్రత్తగా ఉండాలి మనం. ఎందుకు అనంటే విజయం సాధించగానే జనులు పరిగెట్టుకొస్తారు మన దగ్గరికి. పరిగెట్టుకొచ్చి ఏమంటారు, 22వ వచనంలో ఉన్నట్టు అలా మాట్లాడతారన్నమాట. ఏమని మిద్యానీయుల చేతిలో నుండి గిద్యోను అయినటువంటి నీవే మమ్మల్ని రక్షించితివి గనక ఇక మా జీవిత కాలం నీవును నీ కుమారుడును నీ కుమారుని కుమారులను మమ్మును ఏలవలెను. ఆగండి, ఇప్పుడు దాకా చెప్పుకుంటూ వచ్చాం కదా, దేవుడు ఇంత జాగ్రత్తగా డీల్ చేసుకుంటూ వచ్చాడు కదా, స్టిల్ ప్రజల దృష్టి ఎక్కడుంది? దేవుడు ఎంత జాగ్రత్తగా నేనే 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 అని ప్రూవ్ చేసుకుంటూ వస్తున్నాడు కదా, అయినా కూడా ప్రజల దృష్టి ఎక్కడికి వెళ్ళిపోయింది? గిద్యోని మీదకి వెళ్ళిపోయి, ఇక నువ్వే మా రాజువి, నువ్వే కాదు నీ కుమారుడు నీ కుమారుని కుమారులు కూడా మాకు రాజుగా ఉండాలి. అయితే ఇక్కడ గిద్యోను ఒక మాట మాట్లాడాడు చూడండి. అందుకు గిద్యోను, నేను మిమ్మల్ని ఏలను, నా కుమారుడు మిమ్మల్ని ఏలరాదు, మరి యెహోవా మిమ్మల్ని ఏలునని చెప్పాను. ఇప్పుడు ఏమనిపిస్తుంది మనకి? గిద్యోనికి మనం ఏం చేయాలి? చప్పట్లు కొట్టాలి. చూసారా ఎంత కష్టపడ్డాడు, ఎన్ని యుద్ధాలు చేశాడు, ఎంత బాగా జరిగించాడు. ఇంత చేసి జనాలు మీరే కావాలంటే, అమ్మా నిష్ప్రయోజకుడనైన దాసుడను యెహోవాయే మిమ్మల్ని ఏలును అని గిద్యోను అన్నాడు అని గిద్యోనికి చప్పట్లు కొట్టి మనం దండేసేస్తాం. సో గిద్యోను చాలా మంచి పని చేశాడు, బాగుంది అని అనుకున్నాం మనం, ఓకేనా? కానీ గిద్యోను మనసులో ఏముందో మనం చూద్దాం ఇప్పుడు. 25వ వచనం 24 నుంచి, మరియు గిద్యోను, మీలో ప్రతివాడు తన దోపుడు సొమ్ములోనున్న పోగులను నాకు ఇయ్యవలనని మనవి చేయుచున్నాను అని. మళ్ళీ ఏం చేస్తున్నాడు? మనవే, హంబుల్ రిక్వెస్ట్, మనవి చేయుచున్నాను నేను. వారు ఇష్మాయేలులు గనుక వారికి పోగులుండెను. అందుకు వారు సంతోషముగా మేము వాటిని ఇచ్చేదమని చెప్పి ఒక బట్టను పరిచి ప్రతి వాడును తమ దోపుడు సొమ్ములో నుండిన పోగులను దాని మీద వేశాను. మిద్యాను రాజుల ఒంటి మీదనున్న చంద్రహారములు, కర్ణభూషణములు, ధూమ్రవర్ణపు బట్టలు కాకను, ఒంటెల మెడలనున్న గొలుసులు కాకను, అతడు అడిగిన బంగారు పోగుల ఎత్తు 1700 తులముల బంగారము. బా, ఇప్పుడు విరాళాలు కలెక్ట్ చేస్తున్నాడు. ఎందుకు? నాకు అధికారం వద్దండి, డబ్బులు ఇచ్చేయండి అని అనుకుంటున్నారా? చూద్దాం, ముందుకు వెళ్దాం. దాంతో ఏం జరిగింది? గిద్యోను దానితో ఒక ఎఫోదును చేయించుకొని తన పట్టణమైన ఒఫ్రాలో దానిని ఉంచెను. ఎఫోదు అనేటటువంటిది ఏంటి అని అంటే, యాజకులు వేసుకునేటటువంటి, పైన వేసుకునేటటువంటి ఒక బంగారుతో పొదిగిన వస్త్రం. యాజకుడు
తన పనిని తాను చేస్తాను అనడానికి అదొక నిదర్శనంగా అది వాళ్ళ మీద ఉంటుంది. ఇప్పుడు గిద్యోను అది చేయించుకున్నాడు. ఎందుకండి? గిద్యోను యాజకుడా? మందిరంలో ఆరాధన చేయాల్సిన పని గిద్యోనికి ఏమైనా ఉందా? లేదు, చేయించుకున్నాడు. అంటే ఈయనకి ఏముందంటే, యుద్ధానికి వెళ్తాం, దోపుడు సొమ్ము బోల్డ్ అంత వస్తుంది కదా, ఆ బంగారం అంతటితోటి నేను మంచి ఎఫోద్ చేయించుకుంటాను. లేకపోతే ఇది సడన్ గా కాదు కదా, బంగారం వచ్చినాడు ఏం చేయాలో ఈయనకి ప్లాన్ ఉంది. గిద్యోనుకు అకస్మాత్తుగా ఎఫోద్ చేయించుకోవాలనుకోలే. పైకి ఏమంటున్నాడు, నేను మిమ్మల్ని ఏళ్ళమ్మా, నా కుమారుడు కూడా ఏలరు. ఎవరు ఏళ్తారు మిమ్మల్ని? యెహోవాయే మిమ్మల్ని ఏలును. ఇంకా ముందుకెళ్దాం. కావున ఇశ్రాయేలీలందరూ అక్కడికి పోయి దానిని అనుసరించి, దేన్ని? ఎఫోదుకున్నటువంటి మీనింగ్ పోయింది. ఆ ఎఫోదు ఎవరు వేసుకోవాలి? ప్రధాన యాజకుడు వేసుకోవాలి. ప్రధాన యాజకుడు వేసుకుంటే ఏమవుద్ది? దేవాలయంలో ఆరాధన జరుగుతుంది. కానీ గిద్యోను ఎఫోదును చేయించి ఒక కర్రకు తగిలిచ్చాడు. జరగాల్సినట్లా జరగపోయేసరికి చెయ్యకూడని కార్యాలు అక్కడ జరుగుతాయి, జరగకూడని కార్యాలు అక్కడ జరుగుతాయి. అది గనక యాజకుడు వేసుకుంటే దేవాలయంలో ఆరాధన జరిగి ఉండేది. కానీ అది ఒక కొయ్యకు తగిలిచ్చారు కాబట్టి ఇశ్రాయేలు దాన్ని ఆరాధించడం మొదలు పెట్టారు. ఏదైతే వేసుకొని దేవుణ్ణి ఆరాధించాలో ఆ వస్తువు ఒక విగ్రహం అయిపోయింది ఇప్పుడు జనాలకి. అయిపోయి ఏం చేస్తున్నారు? ఇశ్రాయేలీలందరూ అక్కడికి పోయి దానిని అనుసరించి వ్యభిచారులైరి. అది గిద్యోనుకును అతని ఇంటి వారికి ఉరిగా ఉండెను. ఇంత చేసి వాళ్ళని ఏం చేశాడు? విగ్రహారాధికులను, వ్యభిచారులను చేశాడు ఆయన. జనులు చెడిపోవడము గిద్యోనుకును అతని ఇంటి వారికి ఉరిగా మారి. ఫినిష్ ఇట్ వెల్, అదర్వైజ్ యు విల్ సఫర్ వెరీ వర్స్లీ. సరే, ఈ విగ్రహాలు ఉరిగా మారాయి. ఓకే, ఎందుకు? ఇలా చేశాడు కాబట్టి. ఇంకా ముందుకెళ్దాం. గిద్యోనుకు అనేక భార్యలు ఉన్నందున కడుపున కనిన 70 మంది కుమారులు అదనుకోండి. షెకెములోనున్న అతని ఉపపత్నియు, మళ్ళీ ఈ భార్యలు కాక ఇంకెవరున్నారు? కొందరు ఉపపత్నులు ఉన్నారు. వాళ్ళలో షెకెములో ఒక ఉపపత్ని ఉంది. ఉపపత్నియు అతనికి ఒక కుమారుని కనుక గిద్యోను వానికి అబీమెలెకు అని పేరు పెట్టాడు. ఇది అండర్లైన్ చేసుకోండి. ఏం పేరు పెట్టాడు? అబీమెలెకు అని అంటే అర్థం ఏంటంటే, రే మీ నాన్న రాజుగారు రా అని అర్థం. అబీమెలెకు అంటే అర్థమైందా? సో ఇప్పుడు ఉపపత్ని ఒక కుమారుని కంటే ఆ కుమారునికి ఏమని పేరు పెడుతున్నాడు? మీ నాన్న రాజు. ఇందాకేమయ్యాడు? యాజకుడు అయ్యాడు. ఇప్పుడు ఏమవుతున్నాడు? రాజు అవుతున్నాడు. అప్పుడు వాళ్ళతో ఏమన్నాడు? నేను వెళ్ళను, నా కొడుకు వెళ్ళను, యెహోవాయే వెళ్తాడన్నాడు. ఎంత దొంగ మాటలు చూసారా? గిద్యోను ఇశ్రాయేలుల న్యాయాధిపతి, గొప్ప యుద్ధాలు చేశాడు, పరాక్రమం కలిగిన బలాఢ్యుడు. 300 మందితోటి ఆయన యుద్ధం చేసి ఇశ్రాయేలును 40 సంవత్సరాలు సుభిక్షంగా పరిపాలించాడు. ఆగండి, ముగింపు చూడండి. యేసుక్రీస్తు అన్నారు, ఇట్ ఈస్ ఫినిష్డ్. తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించున్నాను. గిద్యోను ఏం చేస్తున్నాడు? భార్యల చేతికి తన ప్రాణాన్ని అప్పగించుకున్నాడు, విగ్రహాలకు అప్పగించుకున్నాడు. కొడుకు పుడితే ఏం పేరు పెట్టాడు? మీ నాన్న రాజురా అంటే రాజు అయ్యాడు, యాజకుడు అయ్యాడు.
అబీమెలెకు అని పేరు పెట్టాను. యోవాషు కుమారుడైన గిద్యోను మహావృద్ధుడై చనిపోయి అబీయెజ్రీయుల ఒఫ్రాలో ఉన్న తన తండ్రి అయిన యోవాషు సమాధిలో పాతి పెట్టబడెను. మంచిది, కథ కంచికి మనం ఇంటికి సుఖాంతం అయిపోయింది, శుభం కాడేసేద్దాం అని అనుకుందాం. ఇక్కడ 33వ వచనంలోకి రండి. గిద్యోను చనిపోయిన తర్వాత ఇశ్రాయేలీయులు చుట్టూ నుండి తమ శత్రువుల చేతిలో నుండి తమను విడిపించిన తమ దేవుడైన యెహోవాను జ్ఞాపకము చేసుకొనక మరలా బయలులను అనుసరించి వ్యభిచారులై బయల్పెరీతును తమకు దేవతగా చేసుకుని, మరియు వారు గిద్యోనును యెరుబ్బయలు ఇశ్రాయేలుకి చేసిన ఉపకారం అంతయు మరిచి అతని ఇంటి వారికి ఉపకారము చేయకపోయేరి. ఏ విగ్రహారాధనలోనికి వెళితే శత్రులు వచ్చి వాళ్ళని మొత్తితే కాపాడడానికి వెళ్ళాడో, ఈయన ముగించిన తర్వాత మళ్ళా ఇశ్రాయేలీయులందరూ మళ్ళా ఏమయ్యారు? మళ్ళీ విగ్రహారాధికులుగా మారారు, మళ్ళీ శత్రువుల చేతులకు వెళ్ళిపోయారు. కారణం ఏంటి అని అంటే, he did not finish well. There is danger in success and there is failure in success. చాలా జాగ్రత్తగా వినండి. జనాలు మనల్ని దేవుణ్ణి చేసే ప్రయత్నం చేస్తారు. మా ఆవిడ ఫోన్లో మాట్లాడుతూ ఉంటుంది చాలా చాలా గంటలుగా. నేను ఎక్కువసేపు మాట్లాడను. నేను మ్యాక్సిమం మాట్లాడితే ఒక 7-10 నిమిషాలు, అంతకంటే ఎక్కువసేపు మాట్లాడలేను. బాల్కనీలోకి వెళ్ళి కాసేపు, కిచెన్లోకి వెళ్ళి కాసేపు, బెడ్రూమ్లోకి వెళ్ళి కాసేపు, తలుపేసి కాసేపు, తలుపు మూసి కాసేపు మాట్లాడు. అంతా అయిపోయి నేను అంటాను, ఏంటి సింపుల్, నేను మొత్తం డీటెయిల్స్ అంతా వినే ఓపిక నాది. ఏంటి ఎవరు ఏంటి అంటాను. ఏం లేదు వాళ్ళకి ఇట్లా అంట. నువ్వు అనవసరంగా దేవత అయిపోకు అని చెప్తాను. అంటే మంచిది, నువ్వు కౌన్సిల్ చేసావు, వాక్యం చెప్పావు, ప్రార్థన చేసావు, పద్దాకా ఫోన్ చేస్తున్నారు వాళ్ళు నీకు. ఈ మధ్య పొరపాటున దేవత అయిపోతావేమో, చూసుకో, కొంచెం జాగ్రత్త. నెవర్ ఎవర్ ట్రై టు బికమ్ గాడ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద పీపుల్. దేశోద్ధారకుడు, దీన జనోద్ధారకుడు అవడానికి ప్రయత్నం చేయకండి. రండి రండి రండి, ఇదిగో మార్గం అని చూపించి వదిలేసేయండి. మీరు దగ్గర ఉంటే కానీ నేను వెళ్ళానంటే, ఓరు బాబా వెళ్ళానంటే కుదరదు, వెళ్ళిపోవాలి, నువ్వు అంతే, వెళ్ళిపోవాలి. అవదు, నాతో పెట్టుకుంటే అవదు. నో, యూ షుడ్ లీవ్ మీ. ఈవెన్ మన పిల్లలతో కూడా మనం అదే చెప్పాలి. నేను నీకు యాజకుడిని అవ్వలేను, నేను నీకు రాజును అవ్వలేను, నేను నీకు దేవుణ్ణి ఎన్నడూ అవ్వలేను. నేను వెరీ లిమిటెడ్, ఐఎమ్ ఎ వెరీ లిమిటెడ్ వెర్షన్. ఐ హ్యావ్ లిమిటేషన్స్. నేను ఇంతవరకే సాగగలుగుతాను, నేను ఇంతవరకే నేను చేయగలను. మరి మిగతాదో దేవుడు నమ్ముకోలేదు, నువ్వు విశ్వాసివి కాదా, నువ్వు క్రైస్తవుడు కాదా, దేవుడు ఉన్నాడని నమ్ముతున్నావా, ఆయనతో నువ్వు ఉన్నావా, వెళ్ళి ఆయన అడుక్కో, వెళ్ళి ఆయన మీద ఆధారపడు. అంటే నన్ను గాలికి వదిలేయట్లేదు రే, దేవుణ్ణి పరిచయం చేసి వాక్యం నీ చేతిలో పెట్టి వదిలేస్తున్నాను. వాడుకుంటావా, నన్ను మించిపోతావు. వాడుకోలేదా, నేను పోసిన గంజితోటే బతుకుతావు నువ్వు. విదిలించేసుకోవాలి. ఎవరికన్నా ఏమన్నా అర్థం అవుతుందా? ఎస్ ఆమెన్ హల్లెలూయా ఏమని చెప్తారా? అమ్మో కడుపులో పెట్టుకొని ఏం అవ్వదు, అది అవ్వదు, పెట్టుకొని ఎంతసేపు పెట్టుకుంటారా? ఆడు ఇంత ఉన్నోడు ఇంత అయిన తర్వాతే సంకన వేసుకుంటే కాలుతో ఇలా నెగడదు అంతాడు. తంతేనా బాబాయ్ పడిపోతాడు, అప్పుడే పడిపోవడానికి ట్రై చేస్తాడు. తెలుసా, మీరు ఎప్పుడైనా గమనించారా? అందుకని ఇలా ఎత్తుకోకుండా సంకన ఎత్తుకొని కాలు గట్టి పట్టేసుకుంటాం. ఇలాగా అది ఇలా ఎత్తుకోండి. ఆ వయసు వచ్చినండి గట్టిగా మన నడుము మీద, అంటే మన బలం, నడుము కట్టుకొని నిలబడ్డాను చూసారా, ఆ బలం మీద ఒక్క తన్నుదాన్ని ఎగిరి కిందకు దూకడానికి ప్రయత్నం చేస్తాడు. ఆ వయసు నుంచి కడుపులో పెట్టుకుంటారంటే ఎంతకాలం పెట్టుకుంటారు? కడుపులో మహా అయితే 8 నెలలు 9 నెలలు. ఆ తర్వాత ఆడు తంతా ఉంటే ఒరే రారోయే బయటికి అని చెప్పి ఆడు రాకపోతే కోసి మరి తీసేస్తామండి. 9 నెలల తర్వాత తంతానే ఉంటాడు. యూ కెన్ నెవర్ బికమ్ గాడ్ టు ఎనీవన్. ముగింపు సరిగా ముగించినందున బట్టి అతడును అతని ఇంటి వారును జనమును దేశమును పడైపోయినాయి. 40 సంవత్సరాల ప్రయాస ఏమైందండి? చెప్తారా సార్ మీ పక్కన ఉన్న వాళ్ళతోటి?
ఫినిష్ ఇట్ వెల్. లేదంటే యూ హ్యావ్ టు సఫర్ వర్స్ థింగ్స్. అర్థమైందా? యూ హ్యావ్ టు సఫర్. మంచిది, త్వరగా ఒక 3 వచనాలు చూపించేసి నేను ముగించేస్తాను. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయంలోనికి రండి ఒకసారి. మొదటి వచనం అందరం చదువుదామా? 1 2 3. కావున మనము వినిన సంగతులను విడిచిపెట్టి కొట్టుకొని పోకుండానట్లు వాటి యందు మరి విశేష జాగ్రత్త కలిగి ఉండవలెను. ఇప్పటిదాకా విన్నారు కదా, చాలా జాగ్రత్తగా ఉంటాడు. 2 కొరింథీ పత్రిక 13వ అధ్యాయం 5వ వచనంలోనికి రండి. కొరింథీ సంఘానికి ఇందాక పౌలు తన గురించి తాను చెప్పాడు, కానీ ఇప్పుడు సంఘానికి ఒక హెచ్చరిక జారీ చేస్తున్నాడు. 2 కొరింథీ పత్రిక 13వ అధ్యాయము 5వ వచనం. 13వ అధ్యాయం, మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో మిమ్మును మీరే శోధించి చూచుకొనడి, మిమ్మును మీరే పరీక్షించుకొనడి. మీరు భ్రష్టులు కాని ఎడల యేసుక్రీస్తు మీలో ఉన్నాడని మిమ్మును గురించి మీరే ఎరుగుదురు కదా. ఏం చేయాలంట? సెల్ఫ్ ఎగ్జామిన్, ఇంట్రోస్పెక్షన్, ఆత్మ పరిశీలన. మిమ్మల్ని మీరు అంటే ముగింపు సరిగా ముగిస్తున్నామా లేదా చెక్ చేసుకోవడానికి నేను కొన్ని సూచనలు ఇస్తున్నాను. విన్నదాన్ని వదిలిపెట్టకుండా జాగ్రత్తగా దాన్ని అనుసరించడానికి ప్రయత్నం చేయండి. తర్వాత ఏమంటున్నాడు? మిమ్మును మీరు విశ్వాసం గలవారై ఉన్నారో లేదో అంటే మొత్తం సమస్తాన్ని ముగించారు. విశ్వాసాన్ని కాపాడుకున్నారా, పోగొట్టుకున్నారా? అది చూసుకోండి. మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో మిమ్మును మీరే శోధించుకొని చూచుకొనడి, మిమ్మును మీరే పరీక్షించుకొనడి. మీరు భ్రష్టులు కాని ఎడల యేసుక్రీస్తు మీలో ఉన్నాడని మిమ్మును గురించి మీరే ఎరుగుదురు. ఎఫెసీ పత్రిక 5:15-16. దినములు చెడ్డవి గనక మీరు సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూచుకొనుడి. అంటే ముగింపు కరెక్ట్ గా ఉండాలి అని అంటే నడుచుకునేటప్పుడు నడకని జాగ్రత్తగా చూసుకోవాలి. ఈ నడకే పోరాటం, ఈ నడకే పరుగు. ఈ నడక నడవాలి, ఎలాగా? మంచిగా నడవాలి. పరుగు కడముట్టించాలి. ఏదో రకంగా చేరిపోయానంటే కుదరదు. విశ్వాసమును కాపాడుకోవాలి. దట్ ఈస్ కాల్డ్ ఫినిషింగ్ ఇట్ వెల్. తీతు పత్రిక 3వ అధ్యాయం 14వ వచనం. విత్ దిస్ ఐ వుడ్ లైక్ టు క్లోజ్ టుడే. తీతు పత్రిక 3వ అధ్యాయం 14వ వచనం. మనవారును నిష్ఫరులు కాకుండా నిమిత్తము అవసరమును బట్టి సమయోచితముగా సత్క్రియలను శ్రద్ధగా చేయుట నేర్చుకొనవలెను. ఏం చేయాలంట? నిష్ఫలము, నిష్ప్రయోజనము అంటే ముగింపు బ్యాడ్గా ఉండకూడదు అని అంటే ఏం చేయాలి? అవసరమును బట్టి సమయోచితముగా సత్క్రియలను శ్రద్ధగా చేయుటకు నేర్చుకోవాలి. ఏమంటాడు? జాగ్రత్తగా పనిచేయమంటున్నాడు, శ్రద్ధగా పనిచేయమంటున్నాడు, సమయోచితంగా ఉండమంటున్నాడు. ఎక్కడ? నడకలో, పరుగులో, పోరాటంలో. అప్పుడేమవుతుంది? ఆ పరుగు కడముట్టిస్తాము, విశ్వాసాన్ని కాపాడుకుంటాం.